వీక్షకులకు చిన్న విన్నపం. చాలామంది మా వీడియోలను సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో లైక్ చేయవలసినదిగా మనవి. దానివలన మా ఛానల్కు మరింత ప్రోత్సాహం లభిస్తుంది. ధన్యవాదాలు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ విషయంలో ఇండియాలోనే నెంబర్ 1గా నిలవబోతున్నారా? ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియన్ స్టార్స్ కంటే ఎక్కువ తీసుకోబోతున్నాడా? అంటే ఇప్పుడు టాలీవుడ్ గాసిప్స్ ప్రకారం అవుననే చెప్పాలి. అది కూడా పాన్ ఇండియన్ సినిమాకి పవన్ కళ్యాణ్ అంత రెమ్యూనరేషన్ తీసుకుంటున్నారు అనుకుంటే పెద్ద పొరపాటే. ఆయన ఈ స్థాయి రెమ్యూనరేషన్ తీసుకుంటున్నది కేవలం ఒక తెలుగు చిత్రం కోసం. ఆ సినిమా మరేదో కాదు, ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అభిమానుల్లో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి 20% షూటింగ్ కూడా పూర్తి చేశారు. 2 గ్లింప్స్ వీడియోలని కూడా వదిలారు. రీసెంట్గానే ఈ చిత్ర నిర్మాత రవి శంకర్కు జూలై నెల నుండి నాన్ స్టాప్గా డేట్స్ ఇస్తానని మాట ఇచ్చారట పవన్ కళ్యాణ్. ఈ సినిమా కోసం పవన్ కళ్యాణ్ ఏకంగా అక్షరాలా 172 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ని అందుకుంటున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న టాక్. అందులో 50 కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఇచ్చి చాలా కాలమే అయ్యింది. ఒక ప్రాంతీయ భాషా చిత్రానికి ఇంత రెమ్యూనరేషన్ ఒక హీరో తీసుకోవడం అనేది ఇప్పటివరకు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీలో జరగలేదు. పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్న ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ వంటి వారు 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ని అందుకుంటున్నారు కానీ ఈ రేంజ్లో మాత్రం అందుకోవడం లేదు. అసలు నిర్మాత ఇంత రెమ్యూనరేషన్ ఎందుకు ఇస్తున్నాడు? ఎలా వర్కౌట్ అవుతుందని అనుకుంటున్నాడు అంటూ అభిమానులు చర్చించుకుంటున్నారు. ఎందుకంటే కేవలం తెలుగు వెర్షన్ నుండి ఎంత భారీ కలెక్షన్స్ వచ్చినా కూడా ఇన్ని కోట్ల రూపాయల షేర్ వసూళ్లు ఒక రీజనల్ చిత్రానికి రావడం అసాధ్యం. బాహుబలి సిరీస్, పుష్ప సిరీస్, త్రిబుల్ R వంటి సినిమాలు మాత్రమే ఇప్పటివరకు తెలుగు వెర్షన్ నుండి ఈ స్థాయి వసూళ్లను రాబట్టాయి. అయితే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏమిటంటే సదరు సినిమా స్క్రిప్ట్ మొత్తం మార్చేశారని, ఇంతకు ముందు ప్రాంతీయ భాషా చిత్రం రేంజ్లో ఉంటే ఇప్పుడు స్టోరీలో స్కోప్ పెంచి పాన్ ఇండియన్ సినిమాగా మార్పు చేశారని, అందుకే అంత రెమ్యూనరేషన్ ఇస్తున్నారని టాక్. పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రానికి 100 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆయన సినిమాల్లో విపరీతమైన క్రేజ్ని సంపాదించున్న చిత్రమిదే. దానికే 100 కోట్ల రెమ్యూనరేషన్ అంటే ఉస్తాద్ భగత్ సింగ్ కి 172 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ఫిక్స్ చేస్తే సినిమా స్క్రిప్ట్ ఏ రేంజ్లో మార్పులు చేశారో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వస్తే పవర్ స్టార్ మానియాతో కేవలం తెలుగులోనే దానికి మించి కలెక్షన్స్ రాబడుతుందని అభిమానులు ఆశిస్తున్నారు.